పట్టించుకోవడం లేదనే విషయాన్ని కలెక్టర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా సరే కలెక్టర్ గారు కూడా పట్టించుకోకుండా సిపి గారి మీద కంప్లైంట్ ఇస్తే ఏసీపీ గారికి దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ విషయం కూడా నేను అడగడం జరిగింది. సార్ కంప్లైంట్ అనేది సిపి గారి మీద పెట్టాను, కంప్లైంట్ సిపి గారి కన్నా పైన అంటే కలెక్టర్ గారు కానీ లేదంటే అసిస్టెంట్ కలెక్టర్ గారు కానీ విశాఖలో మాఫియా రోజు రోజుకి విజృంభిస్తుంది. ఎంత దారుణంగా విజృంభిస్తుంది అంటే ప్రజలు వాళ్ళలో వాళ్ళు అసభ్యకరమైన మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎలా అంటే డిసిఎం గారి భార్య అన్న లైబ్జన్ గారికి తన తనయుడికి అక్రమ సంబంధాలను ప్రసిద్ధంగా తీయడం జరిగిందనే విషయంలో జరిగిందని కానీ లేదు అంటే డిసిఎం గారి భార్యని సీఎం గారి భార్యని ఎక్స్ఎం గారి భార్యని కూడా నాశనం చేస్తారు మాఫియా వాళ్ళు అనే విషయంలో కానీ విశాఖ ప్రజలే విశాఖ మాఫియా వాళ్ళని చేశారనే విషయంలో కానీ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. మరో విశాఖలో మాఫియా చాలా భయంకరంగా బీభత్సంగా ఉంది. ఇదివరకు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది సిపి గారి విషయంలో. విశాఖలో మాఫియా రోజు రోజుకి విజృంభిస్తుంది. ఎంత దారుణంగా విజృంభిస్తుంది అంటే ప్రజలు వాళ్ళలో వాళ్ళు అసభ్యకరమైన మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎలా అంటే డిసిఎం గారి భార్య అన్న లైబ్జన్ గారికి తన తనయుడికి అక్రమ సంబంధాలను ప్రసిద్ధంగా తీయడం జరిగిందనే విషయంలో జరిగిందని కానీ లేదు అంటే డిసిఎం గారి భార్యని సీఎం గారి భార్యని ఎక్స్ఎం గారి భార్యని కూడా నాశనం చేశారు మాఫియా వాళ్ళు అనే విషయంలో కానీ విశాఖ ప్రజలే విశాఖ మాఫియా వాళ్ళు చేశారనే విషయంలో కానీ వాళ్ళు మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. మరో విశాఖలో మాఫియా చాలా భయంకరంగా బీభత్సంగా ఉంది. ఇదివరకు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది సిపి గారి విషయంలో. సిపి గారు దూరంగా ఉన్నారు, విశాఖలో మాఫియా పెరుగుతుంది, అతను పట్టించుకోవడం లేదనే విషయాన్ని విశాఖలో మాఫియా రోజు రోజుకి విజృంభిస్తుంది. ఎంత దారుణంగా విజృంభిస్తుంది అంటే ప్రజలు వాళ్ళలో వాళ్ళు అసభ్యకరమైన మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎలా అంటే డిసిఎం గారి భార్య అన్న లైబ్జన్ గారికి తన తనయుడికి అక్రమ సంబంధాలను ప్రసిద్ధంగా తీయడం జరిగిందనే విషయంలో జరిగిందని కానీ లేదు అంటే డిసిఎం గారి భార్యని సీఎం గారి భార్యని ఎక్స్ఎం గారి భార్యని కూడా నాశనం చేశారు మాఫియా వాళ్ళు అనే విషయంలో కానీ విశాఖ ప్రజలే విశాఖ మాఫియా వాళ్ళు చేశారనే విషయంలో వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. విశాఖలో మాఫియా చాలా భయంకరంగా బీభత్సంగా ఉంది. ఇదివరకు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది సిపి గారి విషయంలో. సిపి గారు దూరంగా ఉన్నారు, విశాఖలో మాఫియా పెరుగుతుంది, అక్కడ పట్టించుకోవడం లేదనే విషయాన్ని కలెక్టర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా సరే కలెక్టర్ విశాఖలో మాఫియా రోజు రోజుకి విజృంభిస్తుంది. ఎంత దారుణంగా విజృంభిస్తుంది అంటే అసభ్యకరమైన మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎలా అంటే డిసిఎం గారి భార్య అన్న లైబ్జన్ గారికి తన తనయుడికి అక్రమ సంబంధాలను ప్రసిద్ధంగా తీయడం జరిగిందనే విషయంలో జరిగిందని కానీ లేదు అంటే డిసిఎం గారి భార్యని సీఎం గారి భార్యని ఎక్స్ఎం గారి భార్యని కూడా నాశనం చేశారు మాఫియా వాళ్ళు అనే విషయంలో కానీ విశాఖ ప్రజలే విశాఖ మాఫియా వాళ్ళు చేశారనే విషయంలో కానీ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. మరో విశాఖలో మాఫియా చాలా భయంకరంగా బీభత్సంగా ఉంది. ఇదివరకు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది సిపి గారి విషయంలో. సిపి గారు దూరంగా ఉన్నారు, విశాఖలో మాఫియా పెరుగుతుంది, అతను పట్టించుకోవడం లేదనే విషయాన్ని కలెక్టర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా సరే కలెక్టర్ గారు కూడా పట్టించుకోకుండా సిపి గారి మీద కంప్లైంట్ ఇస్తే ఏసీపీ గారికి దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ విషయం కూడా నేను అడగడం జరిగింది. సార్ కంప్లైంట్ అనేది సిపి గారి మీద పెట్టాను, కంప్లైంట్ సిపి గారి కన్నా పైన విశాఖలో మాఫియా రోజు రోజుకి విజృంభిస్తుంది. ఎంత దారుణంగా విజృంభిస్తుంది అంటే ప్రజలు వాళ్ళలో వాళ్ళు అసభ్యకరమైన మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎలా అంటే డిసిఎం గారి భార్య అన్న లైబ్జన్ గారికి తన తనయుడికి అక్రమ సంబంధాలను ప్రసిద్ధంగా తీయడం జరిగిందనే విషయంలో జరిగిందని కానీ లేదు అంటే డిసిఎం గారి భార్యని సీఎం గారి భార్యని ఎక్స్ఎం గారి భార్యని కూడా నాశనం చేశారు మాఫియా వాళ్ళు అనే విషయంలో కానీ విశాఖ ప్రజలే విశాఖ మాఫియా వాళ్ళు చేశారనే విషయంలో మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. మరో విశాఖలో మాఫియా చాలా భయంకరంగా బీభత్సంగా ఉంది. ఇదివరకు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది సిపి గారి విషయంలో. సిపి గారు విశాఖలో మాఫియా పెరుగుతుంది, అతను పట్టించుకోవడం లేదనే విషయాన్ని కలెక్టర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా సరే కలెక్టర్ గారు కూడా పట్టించుకోకుండా సిపి గారి మీద కంప్లైంట్ ఇస్తే ఎయిర్పోర్ట్ కూడా చూపెట్టాలి. విశాఖలో మాఫియా రోజు రోజుకి విజృంభిస్తుంది. ఎంత దారుణంగా విజృంభిస్తుంది మారుస్తాను ప్రజలు వాళ్ళలో అసభ్యకరమైన మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎలా అంటే డిసిఎం గారి భార్య అన్న లైబ్జన్
గారికి తన తనయుడికి అక్రమ సంబంధాలు తీయడం జరిగిందనే విషయంలో జరిగిందని కానీ లేదు అంటే డీసీఎం గారి వారిని సీఎం గారి వారిని ఎక్స్సీఎం గారి వారిని కూడా నాశనం చేశారు మాఫియా వాళ్ళు అనే విషయంలో కానీ విశాఖ మాఫియా వాళ్ళు చేశారనే విషయంలో కానీ వాళ్ళు మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. విశాఖ మాఫియా చాలా భయంకరంగా బీభత్సంగా ఉంది. ఇదివరకు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. సిపి గారి విషయంలో సిపి గారు రాంగ్గా ఉన్నారు, విశాఖలో మాఫియా పెరుగుతుంది విషయాన్ని కలెక్టర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా సరే కలెక్టర్ గారు కూడా పట్టించుకోకుండా సిపి గారి మీద కంప్లైంట్ ఇస్తే ఏసీపీ గారికి దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ విషయం కూడా నేను అడిగాను. సిపి గారి కన్నా పైన నీళ్ళు అంటే కలెక్టర్ గారు కానీ లేదు అసిస్టెంట్ కలెక్టర్ గారు కానీ అలాంటి కంప్లైంట్ తీసుకుంటే బాగుంటుంది కదా, సిపి గారి మీద పెట్టిన కంప్లైంట్ అంటే అది పట్టించుకోకుండా అతను సిపి గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. 2 సార్లు అతను డిస్మిస్ చేశారు మా కంప్లైంట్. 3వసారి మొన్న కూడా పెట్టారు, అది కంప్లైంట్ అవ్వదు. ఇంత జరుగుతున్నారు పుట్టినా కూడా పట్టించుకోకపోవడం. అంతేకాక సీఎం గారి భారీ విషయంలో అంత ధైర్యంగా రోడ్ల మీద హార్లు కొట్టుకుంటూ పోతుంటే ఖాళీ రోడ్ల మీద హార్లు కొట్టుకుంటూ పోవడం వల్ల అనుమానించదగ్గ విషయం. అంతేకాకుండా ఈ హారంలో పోలీసు వాళ్ళే ధైర్యంగా హారను కొట్టుకుంటూ వెళ్ళడం విశాఖలో మాఫియా రోజు రోజుకి విజృంభిస్తుంది. ఎంత దారుణంగా విజృంభిస్తుంది. అసభ్యకరమైన మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎలా అంటే డీసీఎం గారి భార్య అన్నా లైఫ్టైన్ గారికి తన తనయుడికి అక్రమ సంబంధాలను తీయడం జరిగిందనే విషయంలో జరిగిందని కానీ లేదు అంటే డీసీఎం గారి వారిని సీఎం గారి వారిని ఎక్స్సీఎం గారి వారిని కూడా నాశనం చేశారు మాఫియా వాళ్ళు అనే విషయంలో కానీ విశాఖ మాఫియా వాళ్ళు చేశారనే విషయంలో మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. విశాఖ మాఫియా చాలా భయంకరంగా బీభత్సంగా ఉంది. విశాఖలో మాఫియా రోజు రోజుకి విజృంభిస్తుంది. ఎంత దారుణంగా విజృంభిస్తుంది. ప్రజలు వాళ్ళలో అసభ్యకరమైన మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎలా అంటే డీసీఎం గారి భార్య అన్నా లైఫ్టైన్ గారికి తన తనయుడికి అక్రమ సంబంధాలను తీయడం జరిగిందనే విషయంలో జరిగిందని కానీ లేదు అంటే డీసీఎం గారి వారిని సీఎం గారి వారిని ఎక్స్సీఎం గారి వారిని కూడా నాశనం చేశారు మాఫియా వాళ్ళు అనే విషయంలో కానీ విశాఖ మాఫియా వాళ్ళు చేశారనే విషయంలో కానీ వాళ్ళు మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. మరో విశాఖలో మాఫియా చాలా భయంకరంగా బీభత్సంగా ఉంది. ఇదివరకు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. సిపి గారి విషయంలో సిపి గారు రాంగ్గా ఉన్నారు, విశాఖలో మాఫియా పెరుగుతుంది అక్కడ పట్టించుకోవడం లేదనే విషయాన్ని కలెక్టర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా సరే కలెక్టర్ గారు కూడా పట్టించుకోకుండా సిపి గారి మీద కంప్లైంట్ ఇస్తే ఏసీపీ గారికి దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ విషయం కూడా నేను అడగడం జరిగింది. సార్ కంప్లైంట్ అనేది సిపి గారి మీద పెట్టాను, కంప్లైంట్ సిపి గారి కన్నా పైన నీళ్ళు అంటే కలెక్టర్ గారు కానీ లేదంటే అసిస్టెంట్ కలెక్టర్ గారు కానీ అలాంటి కంప్లైంట్ తీసుకుంటే బాగుంటుంది కదా, సిపి గారి మీద పెట్టిన కంప్లైంట్లో అంటే అది పట్టించుకోకుండా సిపి గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. 2 సార్లు అతను డిస్మిస్ చేశారు కంప్లైంట్. 3వసారి మొన్న కూడా పెట్టాను, అది 1 మంత్ వచ్చింది కూడా కంప్లైంట్ అవ్వలేదు. మరోసారి ఇంత జరుగుతున్న రోడ్డు మీద ఇంత హారలు కొట్టుకుంటున్నాయి, నేను ఆన్లైన్లో పెట్టినా కూడా పట్టించుకో. విశాఖలో మాఫియా రోజు రోజుకి విజృంభిస్తుంది. ఎంత దారుణంగా విజృంభిస్తుంది అంటే వాళ్ళలో అసభ్యకరమైన మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎలా అంటే డీసీఎం గారి భార్య అన్నా లైఫ్టైన్ గారికి తన తనయుడికి అక్రమ సంబంధాలను తీయడం జరిగిందనే విషయంలో జరిగిందని కానీ లేదు అంటే డీసీఎం గారి వారిని సీఎం గారి వారిని ఎక్స్సీఎం గారి వారిని కూడా నాశనం చేశారు మాఫియా వాళ్ళు అనే విషయంలో కానీ విశాఖ మాఫియా వాళ్ళు చేశారనే విషయంలో కానీ వాళ్ళు మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. విశాఖలో మాఫియా చాలా భయంకరంగా బీభత్సంగా ఉంది. ఇదివరకు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. సిపి గారి విషయంలో సిపి గారు రాంగ్గా ఉన్నారు, విశాఖలో మాఫియా పెరుగుతుంది
ఉంది కదా సిపి గారి మీద పెట్టిన కంప్లైంట్లో అంటే అది పట్టించుకోకుండా అతను సిపి గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. 2 సార్లు అతను డిస్మిస్ చేశారు నా కంప్లైంట్ని. మూడోసారి మొన్న కూడా పెట్టిన 1 మంత్ అవుతుంది, ఇంతవరకు కూడా కంప్లీట్ అవ్వలేదు. మరోవర్ ఇంత జరుగుతున్న రోడ్డు మీద ఇంత హారంలో కొట్టుకుంటున్నాయి, నేను ఆన్లైన్లో పెట్టినా కూడా పట్టించుకోకపోవడం. అంతేకాక సీఎం గారి భార్య విషయంలో కానీ, ఎక్స్ సీఎం గారి భార్య విషయంలో కానీ, సీఎం గారి భార్య విశాఖ వీడియోస్ వచ్చిన సీట్ విషయంలో కూడా, ఎక్స్ సీఎం గారి భార్య క్రిస్మస్ వేడుకల్లో వచ్చిన సీట్ విషయంలో కానీ చూస్తే విశాఖ మాఫియా అంత ధైర్యంగా రోడ్డు మీద ఖాళీ రోడ్ల మీద హారం కొట్టుకుంటూ పోవడం. విశాఖలో మాఫియా రోజు రోజుకి విజృంభిస్తుంది, ఎంత దారుణంగా విజృంభిస్తుంది. ప్రజలు వాళ్ళలో అసభ్యకరమైన మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎలా అంటే సీఎం గారి భార్య అన్నాల గారికి తన తనయుడికి అక్రమ సంబంధాలు తీయడం జరిగిందనే విషయంలో జరిగిందని కానీ, లేదు అంటే డిసెంబర్ వారిని చేసి సీఎం గారి వారిని సీఎం గారి వారిని కూడా నాశనం చేశారు మాఫియా వాళ్ళు అనే విషయంలో కానీ, విశాఖ ప్రజలే విశాఖ మాఫియా వాళ్ళు చేశారనే విషయంలో మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. విశాఖ ప్రజలు చాలా భయంకరంగా బీభత్సంగా ఉంది. ఇదివరకు కలెక్టర్ గారికి అది కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. సిపి గారి విషయంలో సిపి గారు రాంగ్గా ఉన్నారు, విశాఖలో మాఫియా పెరుగుతుంది, అక్కడ పట్టించుకోవడం లేదనే విషయాన్ని కలెక్టర్ గారు కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. అయినా సరే కలెక్టర్ గారు కూడా పట్టించుకోకుండా సిపి గారి మీద కంప్లైంట్ ఇస్తే ఏసీపీ గారికి దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ విషయం కూడా నేను అడగడం జరిగింది. సో కంప్లైంట్ అనేది సిపి గారి మీద పెట్టడం, కంప్లైంట్ సిపి గారి కన్నా పైన మీరు అంటే కలెక్టర్ గారు కానీ లేదంటే అసిస్టెంట్ కలెక్టర్ గారు కానీ అలాంటి కంప్లైంట్ తీసుకుంటే బాగుంటుంది కదా. సిపి గారి మీద పెట్టిన కంప్లైంట్లో అంటే అది పట్టించుకోకుండా అతను సిపి గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. 2 సార్లు అతను డిస్మిస్ చేశారు నా కంప్లైంట్ని. విశాఖలో మాఫియా రోజు రోజుకి విజృంభిస్తుంది, ఎంత దారుణంగా విజృంభిస్తుంది అంటే ప్రజలు వాళ్ళలో అసభ్యకరమైన మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎలా అంటే సీఎం గారి భార్య అన్నాల గారికి తన తనయుడికి అక్రమ సంబంధాలను తీయడం జరిగిందనే విషయంలో జరిగిందని కానీ, లేదు అంటే డిసెంబర్ వారిని చేసి సీఎం గారి వారిని ఎక్స్ సీఎం గారి వారిని కూడా నాశనం చేశారు మాఫియా వాళ్ళు అనే విషయంలో కానీ, విశాఖ ప్రజలే విశాఖ మాఫియా వాళ్ళు చేశారనే విషయంలో వాళ్ళు మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. విశాఖలో మాఫియా చాలా భయంకరంగా బీభత్సంగా ఉంది. ఇదివరకు కలెక్టర్ గారికి అది కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. సిపి గారి విషయంలో సిపి గారు రాంగ్గా ఉన్నారు, విశాఖలో మాఫియా అక్కడ పట్టించుకోవడం లేదనే విషయాన్ని కలెక్టర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా సరే కలెక్టర్ గారు కూడా పట్టించుకోకుండా సిపి గారి మీద కంప్లైంట్ ఏసీపీ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ విషయం కూడా నేను అడగడం జరిగింది. సార్ కంప్లైంట్ అనేది సిపి గారి మీద పెట్టడం, కంప్లైంట్ సిపి గారి కన్నా పైన మీరు అంటే కలెక్టర్ గారు కానీ లేదంటే అసిస్టెంట్ కలెక్టర్ గారు కానీ అలాంటి కంప్లైంట్ తీసుకుంటే బాగుంటుంది కదా. సిపి గారి మీద పెట్టిన కంప్లైంట్లో అంటే అది పట్టించుకోకుండా అతను సిపి గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. 2 సార్లు అతను డిస్మిస్ చేశారు నా కంప్లైంట్ని. మూడోసారి మొన్న కూడా పెట్టారు, 1 మంత్ వచ్చింది, కూడా కంప్లీట్ అవ్వలేదు. మరోవర్ ఇంత జరుగుతున్న రోడ్డు మీద ఇంత హారం కొట్టుకుంటున్నాయి, నేను ఆన్లైన్లో పెట్టినా కూడా పట్టించుకోకపోవడం. అంతేకాక సీఎం గారి భార్య విషయంలో కానీ, ఎక్స్ సీఎం గారి భార్య విషయంలో కానీ, సీఎం గారి భార్య విశాఖ వీడియోస్ అక్కడ చూపించిన సీట్ విషయంలో కానీ, ఎక్స్ సీఎం గారి భార్య క్రిస్మస్ వేడుకల్లో వచ్చిన సీట్ విశాఖలో మాఫియా రోజు రోజుకి విజృంభిస్తుంది, ఎంత దారుణంగా విజృంభిస్తుంది అంటే ప్రజలు వాళ్ళలో అసభ్యకరమైన మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎలా అంటే డిసెంబర్ గారి భార్య అన్నాల గారికి తన తనయుడికి అక్రమ సంబంధాలను తీయడం జరిగిందనే విషయంలో జరిగిందని కానీ, లేదు అంటే డిసెంబర్ వారిని సీఎం గారి వారిని సీఎం గారి వారిని కూడా నాశనం చేశారు అనే విషయంలో కానీ, విశాఖ ప్రజలే విశాఖ మాఫియా వాళ్ళు చేశారనే విషయంలో కానీ వాళ్ళు మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. మరో విశాఖలో మాఫియా చాలా భయంకరంగా బీభత్సంగానూ ఉంది. ఇదివరకు కలెక్టర్ గారికి అది కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. సిపి గారి విషయంలో సిపి గారు రాంగ్గా ఉన్నారు, విశాఖలో మాఫియా పెరుగుతుంది, అక్కడ పట్టించుకోవడం లేదనే విషయాన్ని కలెక్టర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా సరే కలెక్టర్ గారు కూడా పట్టించుకోకుండా సిపి గారి మీద కంప్లైంట్ ఇస్తుంది. విశాఖలో మాఫియా రోజు రోజుకి విజృంభిస్తుంది, ఎంత దారుణంగా విజృంభిస్తుంది అంటే ప్రజలు వాళ్ళలో అసభ్యకరమైన మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎలా అంటే డిసెంబర్ గారి భార్య అన్నాల గారికి తన తనయుడికి అక్రమ సంబంధాలను తీయడం జరిగిందనే విషయంలో జరిగిందని కానీ, లేదు అంటే డిసెంబర్ వారిని
ఎక్స్ఎం గారి వారిని కూడా నాశనం చేశారు మాఫియా వాళ్ళు అనే విషయంలో కానీ విశాఖ ప్రజలు విశాఖ మాఫియా వాళ్ళు చేశారనే విషయంలో వాళ్ళు మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. మరో విశాఖలో మాఫియా చాలా భయంకరంగా బీభత్సంగా ఇదివరకు కలెక్టర్ గారికి నేను కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. సిపి గారి విషయంలో రాంగ్గా ఉంది విశాఖలో మాఫియా అతను పట్టించుకోవడం లేదనే విషయాన్ని కలెక్టర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా సరే కలెక్టర్ గారు కూడా పట్టించుకోకుండా సిపి గారి మీద కంప్లైంట్ ఇస్తే ఏసీపీ గారికి దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ విషయం కూడా నేను అడగడం జరిగింది. సార్ కంప్లైంట్ నేను సిపి గారి మీద పెట్టాను, కంప్లైంట్ సిపి గారి కన్నా పైన మీరు అంటే కలెక్టర్ గారు కానీ లేదంటే అసిస్టెంట్ కలెక్టర్ గారు కానీ అలాంటి కంప్లైంట్ తీసుకుంటే బాగుంటుంది కదా సిపి గారి మీద పెట్టిన కంప్లైంట్లు అంటే అది పట్టించుకోకుండా సిపి గారు ఫార్వర్డ్ చేయడం జరిగింది. 2 సార్లు అతను డిస్మిస్ చేసుకుంటాను. విశాఖలో మాఫియా రోజు రోజుకి విజృంభిస్తుంది. ఎంత దారుణంగా విజృంభిస్తుంది అంటే ప్రజలు మూలంగా అసభ్యకరమైన మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎలా అంటే డిసిఎం గారి అన్న గారికి తన తనయుడికి అక్రమ సంబంధాలు జరిగిందనే విషయంలో జరిగిందని కానీ సీఎం గారి వారిని ఎక్స్ఎం గారి వారిని కూడా నాశనం చేశారు అనే విషయంలో విశాఖ ప్రజలు విశాఖ మాఫియా వాళ్ళు చేశారనే విషయంలో వాళ్ళు మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. విశాఖలో చాలా భయంకరంగా బీభత్సంగా ఉంది. ఇదివరకు కలెక్టర్ గారికి నేను కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. సిపి గారి విషయంలో సిపి గారు రాంగ్గా ఉన్నారు, విశాఖలో మాఫియా పెరుగుతుంది, అతను పట్టించుకోవడం లేదనే విషయాన్ని కలెక్టర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా సరే కలెక్టర్ గారు కూడా పట్టించుకోకుండా సిపి గారి మీద కంప్లైంట్ ఇస్తే ఏసీపీ గారికి దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ విషయం కూడా నేను అడగడం జరిగింది. సార్ కంప్లైంట్ నేను సిపి గారి మీద పెట్టాను, కంప్లైంట్ సిపి గారి కన్నా పైన అంటే కలెక్టర్ గారు కానీ లేదంటే అసిస్టెంట్ కలెక్టర్ గారు కానీ అలాంటి కంప్లైంట్ తీసుకుంటే బాగుంటుంది కదా సిపి గారి మీద పెట్టిన కంప్లైంట్లు అంటే అది పట్టించుకోవడం సిపి గారు ఫార్వర్డ్ చేయడం జరిగింది. 2 సార్లు కంప్లైంట్ మూడోసారి మొన్న కూడా పెట్టాను. కంప్లీట్ అంతేకాక సీఎం గారి భార్య విషయంలో కానీ సీఎం గారి భార్య విషయంలో కానీ సీఎం గారి భార్య విశాఖ వీడియో చూపించిన సీన్ విషయంలో కానీ సీఎం గారి భార్య విశాఖలో మాఫియా రోజు రోజుకి విజృంభిస్తుంది. ఎంత దారుణంగా విజృంభిస్తుంది అంటే ప్రజలు వాళ్ళలో వాళ్ళు అసభ్యకరమైన మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎలా అంటే డిసిఎం గారి భార్య అన్న గారికి తన తనయుడికి అక్రమ సంబంధాలు జరిగిందనే విషయంలో జరిగిందని కానీ డిసిఎం గారి వారిని సీఎం గారి వారిని ఎక్స్ఎం గారి వారిని కూడా నాశనం చేస్తారు మాఫియా వాళ్ళు అనే విషయంలో కానీ విశాఖ ప్రజలు విశాఖ మాఫియా వాళ్ళు చేశారనే విషయంలో మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. విశాఖలో మాఫియా చాలా భయంకరంగా బీభత్సంగా ఉంది. ఇదివరకు కలెక్టర్ గారికి నేను కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. సిపి గారి విషయంలో సిపి గారు రాంగ్గా ఉన్నారు, విశాఖలో మాఫియా పెరుగుతుంది, అతను పట్టించుకోవడం లేదనే విషయాన్ని అయినా సరే కలెక్టర్ గారు కూడా పట్టించుకోకుండా సిపి గారి మీద కంప్లైంట్ ఇస్తే ఏసీపీ గారికి దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ విషయం కూడా నేను అడగడం జరిగింది. సార్ కంప్లైంట్ సిపి గారి మీద పెట్టాను, కంప్లైంట్ సిపి గారి కన్నా పైన అంటే కలెక్టర్ గారు కానీ లేదంటే అసిస్టెంట్ కలెక్టర్ గారు కానీ అలాంటి కంప్లైంట్ విశాఖలో మాఫియా రోజు రోజుకి విజృంభిస్తుంది. ఎంత దారుణంగా విజృంభిస్తుంది అంటే ప్రజలు వాళ్ళలో వాళ్ళు అసభ్యకరమైన మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎలా అంటే డిసిఎం గారి భార్య అన్న గారికి తన తనయుడికి అక్రమ సంబంధాలు జరిగిందనే విషయంలో జరిగిందని కానీ లేదు అంటే డిసిఎం గారి వారిని సీఎం గారి వారిని ఎక్స్ఎం గారి వారిని కూడా నాశనం చేశారు మాఫియా వాళ్ళు అనే విషయంలో కానీ విశాఖ ప్రజలు విశాఖ మాఫియా వాళ్ళు చేశారనే విషయంలో కానీ వాళ్ళు మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. విశాఖలో మాఫియా చాలా భయంకరంగా బీభత్సంగా ఉంది. ఇదివరకు కలెక్టర్ గారికి నేను కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. సిపి గారి విషయంలో సిపి గారు రాంగ్గా ఉన్నారు, విశాఖలో మాఫియా పెరుగుతుంది, అతను పట్టించుకోవడం లేదనే విషయాన్ని కలెక్టర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా సరే కలెక్టర్ గారు కూడా పట్టించుకోకుండా సిపి గారి మీద కంప్లైంట్ ఇస్తే ఏసీపీ గారికి దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ విషయం కూడా నేను అడగడం జరిగింది. సార్ కంప్లైంట్ నేను సిపి గారి మీద పెట్టాను, కంప్లైంట్ సిపి గారి కన్నా పైన అంటే కలెక్టర్ గారు కానీ లేదంటే అసిస్టెంట్ కలెక్టర్ గారు కానీ అలాంటి కంప్లైంట్ తీసుకుంటే బాగుంటుంది కదా సిపి గారి మీద. ప్రజలంతా వింటున్నా కూడా ఎవరు పట్టించుకోవడం విశాఖలో మాఫియా రోజు రోజుకి విజృంభిస్తుంది. ఎంత దారుణంగా
అసభ్యకరమైన మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎలా అంటే డిసిఎం గారి గారికి తన తనయుడికి అక్రమ సంబంధాలు తెలియడం జరిగిందనే విషయం జరిగిందని కానీ డిసిఎం గారిని సీఎం గారిని ఎక్స్ఎం వారిని కూడా నాశనం చేశారు మాఫియా వాళ్ళు అనే విషయంలో కానీ విశాఖ ప్రజలే విశాఖ మాఫియా వాళ్ళు చేశారనే విషయంలో కానీ వాళ్ళు మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. విశాఖలో మాఫియా చాలా భయంకరంగా బీభత్సంగా ఇదివరకు కలెక్టర్ గారికి నేను కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. సిపి గారి విషయంలో సిపి గారు రాంగ్గా ఉన్నారు, విశాఖలో మాఫియా పెరుగుతుంది, అక్కడ పట్టించుకోవడం లేదనే విషయాన్ని కలెక్టర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా సరే కలెక్టర్ గారు కూడా పట్టించుకోకుండా సిపి గారి మీద కంప్లైంట్ ఇస్తే ఏసీపీ గారికి దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ విషయం కూడా నేను అడగడం జరిగింది. సార్ కంప్లైంట్ అనేది సిపి గారి మీద పెట్టాను, కంప్లైంట్ సిపి గారి కన్నా పైన అంటే కలెక్టర్ గారు కానీ లేదంటే అసిస్టెంట్ కలెక్టర్ గారు కానీ అలాంటి కంప్లైంట్ తీసుకుంటే బాగుంటుంది కదా. సిపి గారి మీద పెట్టిన కంప్లైంట్లో విశాఖలో మాఫియా రోజు రోజుకి విజృంభిస్తుంది. ఎంత దారుణంగా విజృంభిస్తుంది అంటే ప్రజలు వాళ్ళలో వాళ్ళు అసభ్యకరమైన మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎలా అంటే డిసిఎం గారి అన్న లైఫ్ గారికి జరిగిందనే విషయం సీఎం గారి వారిని కూడా నాశనం చేశారు మాఫియా వాళ్ళు అనే విషయంలో కానీ విశాఖ ప్రజలే విశాఖ మాఫియా వాళ్ళు చేశారనే విషయంలో వాళ్ళు మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. విశాఖలో మాఫియా చాలా భయంకరంగా బీభత్సంగా ఉంది. ఇదివరకు కలెక్టర్ గారికి నేను కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. సిపి గారి విషయంలో సిపి గారు రాంగ్గా ఉన్నారు, విశాఖలో మాఫియా పెరుగుతుంది, అక్కడ పట్టించుకోవడం లేదనే విషయాన్ని కలెక్టర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా సరే కలెక్టర్ గారు కూడా పట్టించుకోకుండా సిపి గారి మీద కంప్లైంట్ ఇస్తే ఏసీపీ గారికి దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ విషయం కూడా నేను అడగడం జరిగింది. సార్ కంప్లైంట్ అనేది సిపి గారి మీద పెట్టాను, కంప్లైంట్ సిపి గారి కన్నా పైన అంటే కలెక్టర్ గారు కానీ లేదంటే అసిస్టెంట్ కలెక్టర్ గారు కానీ అలాంటి కంప్లైంట్ తీసుకుంటే బాగుంటుంది కదా సిపి గారి మీద. విశాఖలో మాఫియా రోజు రోజుకి విజృంభిస్తుంది. ఎంత దారుణంగా విజృంభిస్తుంది అంటే ప్రజలు వాళ్ళలో వాళ్ళు అసభ్యకరమైన మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎలా అంటే డిసిఎం గారి అన్న లైఫ్ గారికి తన తనయుడికి అక్రమ సంబంధాలు తెలియడం జరిగిందనే విషయంలో జరిగిందని కానీ డిసిఎం వారిని సీఎం వారిని ఎక్స్ఎం వారిని కూడా నాశనం చేశారు వాళ్ళు అనే విషయంలో కానీ విశాఖ ప్రజలే విశాఖ మాఫియా వాళ్ళు చేశారనే విషయంలో కానీ వాళ్ళు మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. విశాఖలో మాఫియా చాలా భయంకరంగా బీభత్సంగా ఉంది. ఇదివరకు కలెక్టర్ గారికి నేను కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. సిపి గారి విషయంలో సిపి గారు రాంగ్గా ఉన్నారు, విశాఖలో మాఫియా పెరుగుతుంది, అక్కడ పట్టించుకోవడం లేదనే విషయాన్ని కలెక్టర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా సరే కలెక్టర్ గారు కూడా పట్టించుకోకుండా సిపి గారి మీద కంప్లైంట్ ఇస్తే ఏసీపీ గారికి దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ విషయం కూడా నేను అడగడం జరిగింది. సార్ కంప్లైంట్ అనేది సిపి గారి మీద పెట్టాను, కంప్లైంట్ సిపి గారి కన్నా పైన అంటే కలెక్టర్ గారు కానీ లేదంటే అసిస్టెంట్ కలెక్టర్ గారు కానీ అలాంటి కంప్లైంట్ తీసుకుంటే బాగుంటుంది కదా సిపి గారి మీద పెట్టిన కంప్లైంట్లో అంటే అది పట్టించుకోకుండా సిపి గారు 2 సార్లు అతను చేశారు కంప్లైంట్. 3సారి మొన్న కూడా పెట్టాను, అది 1 month అవుతుంది, ఇంతవరకు కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇంత జరుగుతున్న రోడ్డు మీద ఇంకా హార్లు కొట్టుకుంటున్నాయి, నేను ఆన్లైన్లో పెట్టినా కూడా పట్టించుకోకపోవడం. అంతేకాక సీఎం గారి భార్య విషయంలో కానీ ఎక్స్సీఎం గారి భార్య విషయంలో సీఎం గారి భార్య విశాఖ క్రిస్మస్ వేడుకల్లో ఆవిడ సిటీ విషయంలో అనుమానాలు మానటం విశాఖ మాఫియా ఖాళీ రూట్ల మీద పోవడం వల్ల అనుమానిత విషయం. అంతేకాకుండా ఈ హారన్ను పోలీసు వాళ్ళే ధైర్యంగా హారన్ కొట్టుకుంటూ వెళ్ళడం, ఖాళీగా రోడ్డు మీద హారన్ కొట్టుకుంటూ పోతున్నాం, ఏసీ అడిగినా కూడా వాళ్ళు పోవడం, ఇంత జరుగుతున్న ఎస్పీ గారు విశాఖలో మాఫియా రోజు రోజుకి విజృంభిస్తుంది. ఎంత దారుణంగా విజృంభిస్తుంది ప్రజలు అసభ్యకరమైన మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎలా అంటే డిసిఎం గారికి తన తనయుడికి అక్రమ సంబంధాలు జరిగిందనే విషయంలో జరిగిందని కానీ డిసిఎం గారి
సారీ సీఎం గారి వారిని ఎక్స్ఎం గారి వారిని కూడా నాశనం చేశారు మాఫియా వాళ్ళు అనే విషయంలో కానీ విశాఖ ప్రజలు విశాఖ మాఫియా వాళ్ళు చేశారన్న విషయంలో వాళ్ళలో మాట్లాడుకోవడం కూడా చెప్తుంది. విశాఖలో మాఫియా చాలా భయంకరంగా బీభత్సంగా ఇదివరకు కంప్లీట్ చేయడం కూడా జరిగింది. సిపి గారి విషయంలో రాంగ్గా ఉన్నారు. విశాఖలో మాఫియా పెరుగుతుంది అంటే పట్టించుకోవడం లేదనే విషయాన్ని కలెక్టర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా సరే కలెక్టర్ గారు కూడా పట్టించుకోకుండా సిపి గారి మీద కంప్లైంట్ ఇస్తే ఏసీపీ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ విషయం కూడా నేను అడగడం జరిగింది. సార్ కంప్లైంట్ అనేది సిపి గారి మీద పెట్టాను, కంప్లైంట్ సిపి గారి కన్నా పైన అంటే కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ అలాంటి కంప్లైంట్ తీసుకుంటే బాగుంటుంది కదా సిపి గారి మీద పెట్టిన కంప్లైంట్లో అంటే అది పట్టించుకోకుండా అతను ఏసీపీ గారు ఫార్వర్డ్ చేయడం జరిగింది. 2 సార్లు అతను డిస్మిస్ చేశారు కంప్లైంట్. 3సారి మొన్న కూడా పెట్టారు కంప్లైంట్. మరోవర్ ఇంత జరుగుతున్న కార్లు కొట్టుకుంటున్నాయి, నాలుగు పెట్టినా కూడా పట్టించుకోకపోవడం. అంతేకాక సీఎం గారి భార్య విషయంలో కానీ ఎక్స్సీఎం గారి భార్య విషయంలో కానీ సీఎం గారి భార్య విషయాలు మీడియా చూపించిన సీట్ విషయంలో కానీ ఎక్స్సీఎం గారి భార్య క్రిస్మస్ వేడుకలు చూపించిన సీట్ విషయంలో కానీ చూస్తే మానటం లేదు. విశాఖ మాఫియా అంత ధైర్యంగా రోడ్ల మీద హార్న్ కొట్టుకుంటూ పోతుంటే ఖాళీ రోడ్ల మీద హార్న్ కొట్టుకుంటూ పోవడం వల్ల అనుమానించేటట్టు విషయం. అంతేకాకుండా ఈ హార్న్లో పోలీసు వాళ్ళే ధైర్యంగా హార్న్ కొట్టుకుంటూ వెళ్ళడం, ఖాళీగా రోడ్డు ఉంది హార్న్ కొట్టుకుంటూ పోతున్నావు ఏంటి అని అడిగినా కూడా వాళ్ళు కొట్టుకుంటూ పోవడం. ఇంత జరుగుతున్న ఎస్పీ గారు ఏం చేస్తూ ఊరుకున్నారు అంటే ఒక కంప్లైంట్ సిపి గారి మీద పెట్టినప్పుడు అసిస్టెంట్ కమిషనర్గా అతను ఏం చేస్తున్నారు, ఈ కంప్లైంట్ విషయంలో అతను ఏమైనా ఆలోచించారా, అసలు అతను ఇక్కడ ఏం చేస్తున్నట్టు. విశాఖలో మాఫియా రోజు రోజుకి విజృంభిస్తుంది. ఎంత దారుణంగా విజృంభిస్తుంది అంటే ప్రజలు వాళ్ళలో వాళ్ళు అసభ్యకరమైన మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎలా అంటే డిసిఎం గారి భార్య అన్న లైఫ్జన్ గారికి తన తనయుడికి అక్రమ సంబంధాలను అప్లిఫిల్గా తీయడం జరిగిందనే విషయంలో జరిగిందని కానీ లేదు అంటే డిసిఎం గారి వారిని సీఎం గారి వారిని ఎక్స్సీఎం గారి వారిని కూడా నాశనం చేశారు మాఫియా వాళ్ళు అనే విషయంలో కానీ విశాఖ ప్రజలే విశాఖ మాఫియా వాళ్ళే చేశారనే విషయంలో కానీ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. మరో విశాఖలో మాఫియా చాలా భయంకరంగా బీభత్సంగానే ఉంది. ఇదివరకు కలెక్టర్ గారికి నేను కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. సిపి గారి విషయంలో సిపి గారు రాంగ్గా ఉన్నారు, విశాఖలో మాఫియా పెరుగుతుంది అతను పట్టించుకోవడం లేదనే విషయాన్ని కలెక్టర్ గారు కంప్లైంట్ నేను చేయడం జరిగింది. అయినా సరే కలెక్టర్ గారు కూడా పట్టించుకోకుండా సిపి గారి మీద కంప్లైంట్ ఇస్తే ఏసీపీ గారికి దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ విషయం కూడా నేను అడగడం జరిగింది. సార్ కంప్లైంట్ అనేది సిపి గారి మీద పెట్టాను, కంప్లైంట్ సిపి గారి కన్నా పైన మీరు అంటే కలెక్టర్ గారు కానీ లేదంటే అసిస్టెంట్ కలెక్టర్ గారు కానీ అలాంటి కంప్లైంట్ తీసుకుంటే బాగుంటుంది కదా సిపి గారి మీద పెట్టిన కంప్లైంట్లో అంటే అది పట్టించుకోకుండా అతనేసి విశాఖలో మాఫియా రోజు రోజుకి విజృంభిస్తుంది. ఎంత దారుణంగా విజృంభిస్తుంది అంటే ప్రజలు అసభ్యకరమైన మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎలా అంటే డిసిఎం గారి భార్య అన్న లైఫ్జన్ గారికి తనయుడికి అక్రమ సంబంధాలను అప్లిఫిల్గా తీయడం జరిగిందనే విషయంలో జరిగిందని కానీ లేదు అంటే డిసిఎం గారి వారిని సీఎం గారి వారిని ఎక్స్సీఎం గారి వారిని కూడా నాశనం చేశారు మాఫియా వాళ్ళు అనే విషయంలో కానీ విశాఖ ప్రజలే విశాఖ మాఫియా వాళ్ళే చేశారనే విషయంలో కానీ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. మరో విశాఖలో మాఫియా చాలా భయంకరంగా బీభత్సంగానే ఉంది. ఇదివరకు కలెక్టర్ గారికి నేను కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. సిపి గారి విషయంలో సిపి గారు రాంగ్గా ఉన్నారు, విశాఖలో మాఫియా పెరుగుతుంది అతను పట్టించుకోవడం లేదనే విషయాన్ని కలెక్టర్ గారి కంప్లైంట్ నేను చేయడం జరిగింది. అయినా సరే కలెక్టర్ గారు కూడా పట్టించుకోకుండా సిపి గారి మీద కంప్లైంట్ ఇస్తే ఏసీపీ గారికి దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ విషయం కూడా నేను అడగడం జరిగింది. సార్ కంప్లైంట్ నేను సిపి గారి మీద పెట్టాను, కంప్లైంట్ సిపి గారి కన్నా పైన మీరు విశాఖలో మాఫియా రోజు రోజుకి విజృంభిస్తుంది. ఎంత దారుణంగా విజృంభిస్తుంది అంటే ప్రజలు వాళ్ళలో వాళ్ళు అసభ్యకరమైన మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎలా అంటే డిసిఎం గారి భార్య అన్న లైఫ్జన్ గారికి తన తనయుడికి అక్రమ సంబంధాలను అప్లిఫిల్గా తీయడం జరిగిందనే విషయంలో జరిగిందని కానీ లేదు అంటే డిసిఎం గారి వారిని సీఎం గారి వారిని ఎక్స్సీఎం గారి వారిని కూడా నాశనం చేశారు మాఫియా వాళ్ళు అనే విషయంలో కానీ విశాఖ ప్రజలే విశాఖ మాఫియా వాళ్ళే చేశారనే విషయంలో కానీ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. మరో విశాఖలో మాఫియా చాలా భయంకరంగా బీభత్సంగానే ఉంది. ఇదివరకు కలెక్టర్ గారికి నేను కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. సిపి గారి విషయంలో
సిపి గారు రాంగ్గా ఉన్నారు, విశాఖలో మాఫియా పెరుగుతుంది, అతను పట్టించుకోవడం లేదనే విషయాన్ని కలెక్టర్ గారు కంప్లైంట్ నేను చేయడం జరిగింది. అయినా సరే కలెక్టర్ గారు కూడా పట్టించుకోకుండా సిపి గారి మీద కంప్లైంట్ ఇస్తే ఏసీపీ గారికి దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ విషయం కూడా నేను అడగడం జరిగింది. కంప్లైంట్ నేను సిపి గారి మీద పెట్టాను, కంప్లైంట్ సిపి గారి కన్నా పైన మీరు అంటే విశాఖలో మాఫియా రోజు రోజుకి విజృంభిస్తుంది. ఎంత దారుణంగా విజృంభిస్తుంది అంటే ప్రజలు వాళ్ళలో వాళ్ళు అసభ్యకరమైన మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎలా అంటే డిసిఎం గారి భార్య అన్నా లైఫ్టైన్ గారికి తన తనయుడికి అక్రమ సంబంధాలను తీయడం జరిగిందనే విషయం జరిగిందని కానీ లేదు అంటే డిసిఎం గారి భార్యని సీఎం గారి భార్యని ఎక్స్సీఎం గారి భార్యని కూడా నాశనం చేశారు మాఫియా వాళ్ళు అనే విషయంలో కానీ విశాఖ ప్రజలు విశాఖ మాఫియా వాళ్ళు చేశారనే విషయంలో కానీ వాళ్ళు మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. మరోవైపు విశాఖలో మాఫియా చాలా భయంకరంగా బీభత్సంగానే ఉంది. ఇదివరకు కలెక్టర్ గారికి నేను కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. సిపి గారి విషయంలో సిపి గారు రాంగ్గా ఉన్నారు, విశాఖలో మాఫియా పెరుగుతుంది, అతను పట్టించుకోవడం లేదనే విషయాన్ని కలెక్టర్ గారి కంప్లైంట్ నేను చేయడం జరిగింది. అయినా సరే కలెక్టర్ గారు కూడా పట్టించుకోకుండా సిపి గారి మీద కంప్లైంట్ ఇస్తే ఏసీపీ గారికి దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ విషయం కూడా నేను అడగడం జరిగింది. సార్ కంప్లైంట్ నేను సిపి గారి మీద పెట్టాను, కంప్లైంట్ సిపి గారి కన్నా పైన మీరు అంటే కలెక్టర్ గారు కానీ లేదంటే అసిస్టెంట్ కలెక్టర్ గారు కానీ అలాంటి కంప్లైంట్ తీసుకుంటే బాగుంటుంది కదా సిపి గారి మీద పెట్టిన కంప్లైంట్లు అంటే అది పట్టించుకోకుండా అతను సిపి గారిని ఫార్వర్డ్ చేయడం జరిగింది. 2 సార్లు అతను డిస్మిస్ చేశారు ఒక కంప్లైంట్ని. మూడోసారి మొన్న కూడా పెట్టాను, అది 1 month అవుతుంది, ఇంతవరకు కూడా కంప్లీట్ అవ్వలేదు. మోరోవర్ ఇంత జరుగుతున్న రోడ్డు మీద ఇంత హార్న్లు కొట్టుకుంటున్నాయి, నేను ఆన్లైన్లో పెట్టినా కూడా పట్టించుకోకపోవడం. అంతేకాక సీఎం గారి భార్య విషయంలో కానీ ఎక్స్సీఎం గారి భార్య విషయంలో కానీ సీఎం గారి భార్య విశాఖ వేడి విశ్వంలో ఆవిడ చూపించిన సీట్ విషయంలో కానీ ఎక్స్సీఎం గారి భార్య క్రిస్మస్ వేడుకల్లో ఆవిడ చూపించిన సీట్ విషయంలో కానీ చూస్తే అనుమానాలు మారటం. విశాఖ మాఫియా అంత ధైర్యంగా రోడ్ల మీద హార్న్ కొట్టుకుంటూ పోతుంటే ఖాళీ రోడ్ల మీద హార్న్ కొట్టుకుంటూ పోవడం వల్ల అనుమానించదగ్గ విషయం. అంతేకాకుండా ఈ హార్న్లో పోలీసు వాళ్ళే ధైర్యంగా హార్న్ కొట్టుకుంటూ వెళ్ళడం, ఖాళీగా రోడ్డు ఉంది హార్న్ కొట్టుకుంటూ పోతున్నాం ఏంటి అని అడిగినా కూడా వాళ్ళు నవ్వుకుంటూ పోవడం. ఇంత జరుగుతున్న ఏసీపీ గారు ఎందుకు ఊరుకున్నారు అంటే ఒక కంప్లైంట్ సిపి గారి మీద పెట్టినప్పుడు అసిస్టెంట్ కమిషనర్గా అతను ఏం చేస్తున్నారు, ఈ కంప్లైంట్ విషయంలో అతను ఏమైనా ఆలోచించారా, అసలు అతను ఇక్కడ ఏం చేస్తున్నట్టు, ఇక్కడ నాకు సెక్యూరిటీ ఎలాగా ఇవ్వలేదు, కనీసం ప్రజలు ఏం చేస్తున్నారని ఏసీపీ గారికి తెలుసా అంటే విశాఖలో మాఫియా రోజు రోజుకి విజృంభిస్తుంది. ఎంత దారుణంగా విజృంభిస్తుంది అంటే ప్రజలు వాళ్ళలో వాళ్ళు అసభ్యకరమైన మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎలా అంటే డిసిఎం గారి భార్య అన్నా లైఫ్టైన్ గారికి తన